నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. యుద్ధం నేపథ్యంలోని దుబాయ్ మీద గూడా బాంబులు పడడము, అలాగే అక్కడున్న ఎయిర్‌పోర్ట్స్ గూడా కొలాప్స్ అవ్వడము, అక్కడున్న ఇండియన్స్ అందరూ గూడా ఇరుక్కోవడము, ఇవన్నీ గూడా మనం చూసాము. మనకి తెలిసిన మన ఇండియన్స్ గూడా లైక్ మంచు విష్ణు లాంటి వాళ్ళు, సింధు లాంటి వాళ్ళు వీళ్ళందరూ గూడా వీడియోస్ గూడా చేసి పంపించారు. సో, అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. బట్ ఇప్పుడేంటంటే అంటే దుబాయ్ దగ్గరుండి ఎంబసీస్ గాని ఇవన్నీ మాట్లాడుకొని భారతీయులను పంపించేసే ప్రయత్నం చేశారప్పుడు. సో, ఇప్పుడేంటంటే ఇండియాకి అలాగే దుబాయ్‌కి ఇండియా వర్సెస్ దుబాయ్ లాగా మారింది. అసల సిట్యుయేషన్స్ ఏంటి? ఈ రెండింటికి వచ్చిన కాన్‌ఫ్లిక్ట్స్ ఏమున్నాయి? సో, ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. ఆ ఫ్లైట్స్‌ని గూడా బ్లాక్ చేశారు అని అయితే చెప్తూ ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి మిగిలిన డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే ఎన్ని ఫ్లైట్స్ అసలు బ్లాక్ చేశారు? ఇండియా మీద ఏంటి అసలు? అంటే ఒక యుద్ధం అంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అండి. అది ఆ పరిస్థితి వస్తే గాని తెలీదు. మనకి ఇప్పుడు ఏమనుకున్నాం ఫస్ట్‌లో ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తున్నాం. మనం ఏదో సరదాగా చూస్తున్నాం అవును. వీడియోలు అందరూ గూడా. అది మన ఇంట్లోకి వచ్చేస్తది. మన వంటింట్లోకి వచ్చి గ్యాస్‌లోకి వచ్చేస్తది. మన కూరగాయల రేట్లు పెరిగిపోతాయి. ఇందాక కాఫీ తాగని పోతే ఇంతకు ముందు 30 ఉండేది ఇవాళ 35 అంటున్నాడు. ఏరా అంటే గ్యాస్ అంటున్నాడు. సో, అలాగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కూరగాయల దగ్గర నుంచి అన్నీ. ఆ యుద్ధం ఎఫెక్టు. అలాగే ఇప్పుడు మన ఆహ్, ఇది మన ట్రాన్స్‌పోర్ట్ రంగానికి కూడా వర్తిస్తది. ఆటోల దగ్గర నుంచి అందరూ కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వాళ్ళ మీద కూడా భారం పడింది. ఇవాళ ఫ్లైట్స్ మీద ఆల్రెడీ భారం పెరిగింది. మన ఇండియన్ ఫ్లైట్స్ మీద ఫస్ట్ పాకిస్తాన్‌తో యుద్ధం వల్ల చాలామంది పాకిస్తాన్ వ్యతిరేకులు చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఏదో అది పాకిస్తాన్ చిన్న దేశం మనం అందరూ కలిసి అక్కడ ఏదో చెప్పారు కదా, అందరూ తిరిగి అటు పోస్తే మునిగిపోతుందని. అవన్నీ ఏం జరగవు. చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలని ఎదుర్కోగలవు. ఇవాళ పాకిస్తాన్ దగ్గర కూడా మన దగ్గర ఉన్నన్నే ఉన్నాయి. ఇంకా 4 ఎక్కువే ఉంటాయి. ఏది న్యూక్లియర్ వార్ హెడ్స్ 177 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 180 ఉన్నాయని చెప్తున్నారు. సో అన్ని కూడా అవసరం లేవు. ఒకటో రెండు వేస్తే ఇండియా మటాషు. రెండవది దానివల్ల రకరకాల ఎఫెక్ట్లు. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ 2025 మే నుంచి మూసేశారు. మూసేయడం వల్ల మనోళ్ళు తిరుక్కొని వెళ్ళడం వల్ల గంట టైం పడుతుంది. గంట సేపు ఎక్స్ట్రా టైం పడుతుంది మన ఫ్లైట్లకంతా. ఇప్పుడు 2025 మే నుంచి. దాంతో ఫ్యూయల్ ఎక్కువ అవుతుంది కదా. ఫ్యూయల్ ఎక్కువ అయ్యడం వల్ల ఆల్రెడీ వాళ్ళ మీద బర్డన్ పడుతుంది. ఆ బర్డన్ మళ్ళీ కన్జ్యూమర్స్ మీద వేస్తారు. ఇది ఆల్రెడీ మన ఎయిర్ స్పేస్ లో లేకపోతే మన సివిల్ ఏవియేషన్ రంగం మీద బర్డన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏమైంది, బిగినింగ్ లో ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. దానివల్ల మన ఏవియేషన్ రంగం బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు మెల్లమెల్లగా వదులుతున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక పిడుగు పడింది. అదేంటంటే దుబాయ్ మన ఫ్లైట్లని బ్లాక్ చేసింది. దుబాయ్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటేమో డిఎక్స్పి అంటారు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని పేరు డిఎక్స్పి. రెండోదేమో డిడబ్ల్యూసి, అది అల్మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రెండిట్లో ముఖ్యంగా దుబాయ్లో ఈ రెండిట్లో కలిపి సంవత్సరానికి 1,20,000 మంది ప్రయాణికులు వెళ్తుంటారు. లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనికి సంబంధించి మన ఫ్లైట్లు కూడా దాదాపు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రెండు కలిసి 700 ఫ్లైట్లు అక్కడికి వెళ్తాయి దుబాయ్కి. అలాగే ఇండిగో 480 ఫ్లైట్లు వెళ్తాయి. స్పైస్ జెట్ 61 వెళ్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ కూడా టూరిస్టులు వెళ్తుంటారు కాబట్టి వెళ్తాయి. పైగా ఇప్పుడు చర్చల పేరుతో యుద్ధం కూడా ఆగింది కాబట్టి దుబాయ్కి వెళ్ళాల్సిన ఇప్పుడే వెళ్ళేసి వచ్చేద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు దుబాయ్ ఒక పిడుగు లాంటి వార్త పెట్టింది. అందరికి ఈమెయిల్స్ పంపించింది. ఆ ఈమెయిల్స్లో ఏముందంటే, రోజుకు ఒక ఫ్లైట్ మాత్రమే అలో చేస్తాం. ఎప్పటి నుంచి ఏప్రిల్ 20th నుంచి మే 31st వరకు ఈ డెడ్ లైన్ పెట్టారు. ఈ డెడ్ లైన్లో రోజుకి ఒక ఇన్బౌండ్ ఒక అవుట్ బౌండ్, అంటే ఒక ఇన్ ఒక అవుట్, అంటే దాని ఏమంటారు రౌండ్ ట్రిప్. ఏదైనా ఒక ఫ్లైట్ వెళ్తుంది, మళ్ళీ ఆ ఫ్లైటే వెనక్కి వస్తుంది. రోజుకి ఒక ఫ్లైట్ అంటే 40 రోజులకి 40 ఫ్లైట్లు కూడా లేవు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఒక ఎయిర్ ఇండియాకే 750 ఫ్లైట్లు ఉన్నాయి. నెలకి 700 ఉంటే 40 రోజులకి 40 ఫ్లైట్లు అంటే మిగతా అంతా పడిపోయినట్టే కదా బిజినెస్. సో దీనివల్ల ఇప్పుడు వేలాది కోట్ల వ్యాపారం ఈ ఫ్లైట్లకి అంతా పడిపోయినాయి. దీనికి దుబాయ్ చెప్పే కారణం ఏంటంటే, వాళ్ళకి బాంబులు పడ్డాయి కాబట్టి వాళ్ళ ఎయిర్పోర్ట్ల మీద అక్కడ కొన్ని టెర్మినల్స్ అవన్నీ పాడైనాయి కాబట్టి మేము చేయలేమంటున్నారు.
కానీ వాళ్ళు అదే సౌదీ అరేబియా ఫ్లైట్లు 480 వస్తున్నాయి, గల్ఫ్ ఎయిర్ 404 వస్తున్నాయి, వాళ్ళవి 2 ఉన్నాయి, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ అని. దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే ఓన్లీ ఇండియా వాటికే రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. సో ఇప్పుడు మన ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా దీని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఒక సంస్థ ఉంది, FIA అని. వీళ్ళు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి లెటర్ రాశారు, బాబు ఇది మీరు దాన్ని ఆపండి, వాళ్ళని ఆ రూల్ని తీసేయమనండి, లేదు వాళ్ళు కానీ స్ట్రిక్ట్గా మీరు చెప్పినా కూడా వినలేదంటే వాళ్ళ ఫ్లైట్లకు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టండి, అప్పుడు తెలిసి వస్తుంది. వాళ్ళకేమో మనం ఫ్రీ చేసాం, ఎన్ని ఫ్లైట్లు అన్నా రావచ్చు, మనమేమో వాడు రోజుకి ఒకటి అంటున్నాడు. సో మాకు ఇప్పుడు దాదాపు 3-4 వేల కోట్లు లాస్ వస్తుంది పర్ డేకి. సో ఇది మీరు గవర్నమెంట్ చేయండి అని. ఇప్పుడు మోడీకి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది, దీన్ని ఎలా డీల్ చేయాలి. సో ఇప్పుడు దుబాయ్తో మనం గొడవపడే పరిస్థితిలో లేదు, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, దుబాయ్తో మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ మధ్య ఖతార్తో మనకు గొడవలు అయినాయి. ఖతార్ 8 మందికి మన సైంటిస్టులకి ఖతార్ ఉరిశిక్ష చేసినప్పుడు కొద్ది రోజులు ఖతార్ ఎయిర్వేస్ని మనం బ్లాక్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి, ఖతార్తో గొడవలు జరిగాయి. అలాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో మనం గట్టిగా దెబ్బలాడే పరిస్థితిలో లేదు, ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ మీద 40% డిపెండ్ అయినాం, యూరియా మీద అయినాము, గ్యాస్ మీద అయినాము. అలాగే మన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది వరకు ఉన్నారు. అక్కడ నుంచి మనకి 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు పర్ యానం ఇన్కమ్ రెమిటెన్స్ రూపంలో ఇండియాలో పెట్టుబడులు వస్తున్నాయి. అట్లాగే మనకు బయలేటరల్ ట్రేడ్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకేమో లాస్ అనేది పెద్ద లాసే, ఇండిగో కానీ ఆల్రెడీ ఇండిగో సంక్షోభం నుండి ఆ మధ్య సమ్మె కూడా లాస్ట్ ఇయర్ సమ్మె కూడా చేసింది. ఆల్రెడీ మన సివిల్ ఏవియేషన్ సంక్షోభంలో ఉంది. దానికి తోడు పాకిస్తాన్తో యుద్ధం వల్ల అది ఖర్చులు ఇంకా పెరిగాయి. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వల్ల ఫ్యూయల్ కాస్ట్లు ఆల్రెడీ పెరిగాయి. ఇప్పుడు దీనికి సంబంధించి దుబాయ్లో బ్లాక్ చేయడం వల్ల వందలాది ఫ్లైట్లు, ఓవరాల్గా వేల ఫ్లైట్లు పోయే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెజర్ పెరిగింది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం మన సంబంధం లేని యుద్ధంలో ఎఫెక్ట్ అవుతుండేది ఎక్కువగా ఎవరంటే ఇండియానే ఈ యుద్ధంలో. సో ఇప్పుడు ఇది మోడీ మరి ఎలా పరిష్కరిస్తాడు అనేది చూడాలి. మరి టిట్ ఫార్ టాట్ అంటే మళ్ళీ ఇబ్బంది, అంటే మీరు మాది రానివ్వరని మేము కూడా మీది రానివ్వమంటే అదొక వారు. సో దాంతో జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళని ఏదో రోజుకి 10 వదలండనో 20 వదలండనో వారమో విరమం పెట్టుకొని మెల్లగా చేయాలి. మరి మోడీ ప్రభుత్వం మామూలుగా అయితే డిప్లొమాటిక్ గా మోడీ ప్రభుత్వం బాగానే ఈ మధ్యకాలంలో చేస్తుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ప్రయాణికులు కూడా ఇబ్బంది. ఇప్పుడు అన్ని ఫ్లైట్లు ఉండకపోతే పోవాల్సి వచ్చిన వాళ్ళు రావాల్సి వచ్చిన, ఇందాకే అమెరికా నుంచి వేరే ఫ్రెండ్ వచ్చాడు, అతనిది క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ అబుదాబి మీద ఉన్నది ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం, దాంతో అతనికి నష్టం. మళ్ళీ అతను ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ కొట్టుకొని అక్కడ నుంచి న్యూజెర్సీ దగ్గర నుంచి ఇక్కడ ముంబైకి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి వచ్చారు. సో ఇలాగా ప్రయాణికులకి ఇబ్బంది. రెండోది అన్నిటికంటే కూడా మన ఏవియేషన్ రంగం, దాని ఎఫెక్ట్ మళ్ళీ మన మీద పడుతుంది. ఈ మధ్య దుబాయ్కి కూడా 19,000 నుంచి 45,000 వరకు పెరిగిపోయినాయి రేట్లు. ఒక పక్క ప్రైజెస్ పెరగక తప్పదు, కన్జ్యూమర్స్ భరించాలి. రెండో వైపు ఏమో ఏవియేషన్ రంగానికి పట్టడం, అది ఇంటర్న్ మన ఎకనామీ మీద పడుతుంది. ఇలాగా వార్ ఎఫెక్ట్స్ అనేవి రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు, అది ఎక్కడెక్కడ ఎలా పడుతుంది అనేది తెలియదు. ఇది కొత్తగా వచ్చిన సమస్య. మరి దీన్ని మోడీ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాలి. అవును సార్, ఇప్పుడు మనం ఓవరాల్ గా వేసుకుంటే లైక్ ఇప్పుడు ఫ్లైట్స్ గానీ, ట్రాన్స్పోర్టేషన్ గానీ, ఆయిల్స్ గానీ, ఇవన్నీ ఓవరాల్ లాస్ మనకి అంటే 100 crores లో ఉంటుందా, 1000 crores లో ఉంటుందా? ఇది బిలియన్స్ లోకి వెళ్తుంది, అంటే వేల లక్షల కోట్లకి మారిపోతుంది. మనకి తెలియని అదే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను నేను, 5 లక్షల కోట్ల సంవత్సరానికి మనకి గల్ఫ్ నుంచి వస్తుంది. అది దాదాపు 50% ఆగిపోతుంది. ఇప్పుడు అక్కడ 20 లక్షల మంది వచ్చేసారు, ఆల్రెడీ 20-30% వచ్చేసారు. అంటే 5 లక్షల్లో 20% అంటే 1,00,000 కోట్లు అక్కడ పోయింది కదా. దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు లేకుండా, ముఖ్యంగా వర్క్ ఫోర్స్ కదా, వాళ్ళంతా ఉంటారు. రివర్స్ లో ఇక్కడ వాళ్ళే పంపించాల్సి వస్తుంది, లేదు వాళ్ళని తీసుకురావాలంటే అదొక లాస్. కాబట్టి లక్షల స్థాయిలోనే మనకి లాస్, అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియాకి ఖచ్చితంగా లాస్. థ్యాంక్ యూ.